ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పటి వరకు 195 షాపులు కట్టి కొంతమంది ఈ యజమానులకి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అయితే కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. అలాగే పరిశుభ్రంగా ఉండటానికి వీలు కాని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మటను, చికెను లేదంటే ఈ ఫిష్ మార్కెట్ దీనికి లోపలే ఉంది. దానివల్ల కూడా చాలా దుర్గంధంగా ఉంది ఇక్కడ. దాన్ని కూడా సరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొన్ని సమస్యలతో ఉన్నందువల్ల ఇది ఈ షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సరిచేసి, అలాగే ముందు చూసినట్టయితే కాస్త టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలి. దాంతోపాటు చాలా బస్సులు ఆగుతాయి ఇక్కడ. బయట నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. ఆ బస్సు నుంచి దిగుతున్న ప్రయాణికులకు కొంచెం సదుపాయంగా ఉండటానికి షెల్టర్ కట్టాల్సింది ఉంది. ఇవన్నీ కూడా చేస్తేనే ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరికీ ఉపయోగకరంగా ఇక్కడున్న యజమానులు, వర్తకులు, అలాగే షాపింగ్ కోసం వస్తున్న ఊరి ప్రజలందరికీ, బయట వారందరికీ ఇది ఉపయోగకరంగా మార్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇక్కడ తప్పనిసరిగా ఇప్పుడు నేను చూశాను, విషయాలన్నీ కూడా సరిదిద్దుతాం ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ నిమ్మకాయల సూర్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నారు. గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ కట్టడం, లేకపోతే అలాట్మెంట్ చేయటం ఇవన్నిట్లో ఉన్నాడు అతను కూడా కొన్ని రోజులు ఇక్కడ డెప్యుటేషన్ మీద పనిచేయమని నన్ను అడుగుతున్నాను. ఇప్పుడు అతని హయాంలో మళ్ళీ ఒక 6 నెలల పాటు మనం చూద్దాం. ఇవన్నీ మళ్ళా కొన్ని విషయాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు. ఇక్కడ వారు కూడా మంచి వర్క్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి. తప్పనిసరిగా వీరందరి సహకారంతో, ఇక్కడున్న యజమానులు కానీ, వర్తకులు కానీ అందరి సహకారంతో తప్పనిసరిగా ఈ మార్కెట్ స్థలాన్ని సరిగా తీర్చిదిద్ది, ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే క్లీన్లీనెస్, పరిశుభ్రత కావాలి. అది లేదు, ఇక్కడ మిస్ అవుతూ ఉంది. శుభ్రంగా చేసి ఇవన్నీ చక్కని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటా, సెలవు తీసుకుంటా.